ప్రైజ్ లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పప్పెట్ షో మీకోసం రెడీగా ఉంది. ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్. సండే స్కూల్కి వెళ్ళాలి రోజు. ఏంటో కాసేపు ఆడుకుని వెళ్తాను సరదాగా. ఎప్పుడు చూసినా అక్క వాకింగ్ చదివావా, ప్రార్థన చేసావా అని అడుగుతుంది. లాస్ట్ ప్రార్థనకి వెళ్ళి చాక్లెట్ తీసుకుని వచ్చేస్తాను. అమ్మో, అక్క కనబడకుండా కూర్చుంటాను ఎక్కడన్నా. అప్పుడు అక్క నన్ను పట్టించుకోదు, సైలెంట్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ స్వీటీ. అమ్మో, అక్క నన్ను చూసేసి మళ్ళీ క్లాస్ మొదలు పెడుతుందేమో. ప్రైజ్ స్వీటీ, అక్క. ఎందుకింత ఆలస్యంగా వచ్చావు సండే స్కూల్ కి? అక్క మరేమో అన్ని పనులు నేనే చేసుకుని వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందక్క. స్వీటీ, ఖండత వాక్యం చదివావా? అది మరేమో రాలేదక్క. నువ్వు ఇంట్లో చెప్పిన మాట వినట్లేదని మీ అమ్మగా నాన్నగారు కంప్లైంట్ చెప్పారు. వాక్యం కూడా చదవట్లేదట, ప్రార్థన కూడా చేసుకోవడం లేదంట. నిజమేనా? లేదక్క, ప్రార్థన చేస్తున్నానక్క, బైబిల్ కూడా చదువుతున్నానక్క. నిజం చెప్పు స్వీటీ. సారీ అక్క. అలా కాదు స్వీటీ, అమ్మా నాన్న మాట చక్కగా వినాలి. బైబిల్ కూడా ప్రతిరోజు చదువుకోవాలి. యేసయ్యకి మనము నిత్యము ప్రార్థన చేయాలి. అర్థమైందా? సరే అక్క. వెరీ గుడ్ స్వీటీ. అమ్మా స్వీటీ, స్వీటీ, స్వీటీ. డాడీ చెప్పండి డాడీ. నిన్నంతా ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం కంగారు పడ్డాము. అది ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్ళాను డాడీ. మాతో ఒక మాట అయినా చెప్పాలి కదమ్మా. సరే డాడీ, ఈసారి చెప్తాను డాడీ. వెరీ గుడ్. నేను అమ్మ ఊరు వెళ్తున్నాం. నువ్వు ఇంటి దగ్గరే ఉండు, సరేనా? నేను కూడా వస్తాను డాడీ, నేను కూడా వస్తాను డాడీ. వద్దమ్మా, నేను వస్తాను డాడీ. వద్దమ్మా. మనం పడవ ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. అక్కడ ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. నువ్వు వాటిని దాటలేవమ్మా. నేను చెప్పిన మాట విను. నీది చిన్న వయసు. నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తాను. నన్ను తీసుకెళ్ళాలి. సరే అయితే నడు. ఆగండి ఆగండి ఆగండి. ఇక్కడ ఏం జరుగుతుంది? మనం చేసేది పడవ ప్రయాణం. మాట్లాడుకుంటున్నారా ఏంటి? మామూలుగా ఉండదు మరి. డాండా డాండా డాండా. అది మరి పడవలో చాలా చల్లగా ఉన్నట్టుంది. అందరూ సరదాగా కూకున్నారు. సరే సరే, ఎంత చల్లగా ఉన్నా పడవలోనే ఉండండి. చల్లగా ఉందని చేయి కింద పెట్టారనుకో ముసళ్ళు ఉంటాయి, మొత్తం చేతిలో వేసుకెళ్ళిపోతే ఏమనుకుంటున్నారు? ఈడెవడ్రా బాబు ఇలా ఉన్నాడు? ఆడుకోవడం కానీ బాగుండదని పడవలోకి ఎక్కితే ఈడేంటి చేతులు పెట్టద్దు, కాళ్ళు పెట్టద్దు అంటాడు. సరే సర్లే, మేము ఎలా ఉంటే కానీ పడవలో మమ్మల్ని ఏమి చేయలేవు ముసళ్ళు. మీరే దొరికేస్తారు అడ్డంగా. వీళ్ళు ఇలాగే చెప్పి భయపెడతారు ఎప్పుడు. డాడీ అంతే, సండే స్కూల్ అక్క అంతే, ఈ పడవ నాగుడు అంతే. ఏంటో ఆ
చెయ్యెడుతున్నావేంటి? ముసళ్ళు ఉంటే చెప్పాను కదా ఎగరేసిపోతాయని. ఇంకా దెబ్బకి చెయ్యి తీసేయాలంతే. అర్థమవుతుందా? ఇక్కడ ఏమీ లేవు. నీళ్ళెంత చల్లగా ఉన్నాయి చూడు. నేను ఆడుకుంటాను. అమ్మ స్వీటీ, ఏం చేస్తున్నావు? అది ఈ నీళ్ళు చాలా బాగున్నాయి డాడీ. భలే చల్లగా ఉన్నాయి డాడీ. నీళ్ళలో చేయి పెట్టొద్దని చెప్పారు కదా పడవ నాయకుడు. డాడీ చూడకుండా ఆడుకుంటాను. అరే భలేగున్నది. నువ్వు ఎలా? డాడీ! అమ్మో అమ్మో, నా కూతుర్ని కాపాడండి, నా కూతుర్ని కాపాడండి, నా కూతుర్ని కాపాడండి. అయ్యో, నా కూతురి చేతులు నీళ్ళలో ఉన్న మూలన్న ముసలి కరిగేసింది. అమ్మో, నా కూతురు. ఆగు. నేను చెప్పాను కదా ముందే చేతులు పెట్టొద్దని. పెట్టిందా? అనుభవించమను. నేను చెప్తేనేమో ఈడు వాటం ఏంటి ఇలా ఉందని అన్నది. ఇప్పుడు తెలుసొస్తుంది. అయ్యో అలా అనకండి ప్లీజ్. నా కూతురు ప్రాణాన్ని కాపాడండి. అయ్యో, ఏడవమ్మా. అయ్యో ప్లీజ్, నా కూతుర్ని కాపాడండి. నీకెంత డబ్బు అయినా ఇస్తాను, ప్లీజ్ కాపాడండి. ఏం చేసేది లేదంక. నువ్వెంత డబ్బు ఇచ్చినా నీ కూతురు చేయి తీసేయాలి తప్ప నేనేం చేయలేను ఇక్కడ. అయ్యో అమ్మా, ఏడకమ్మా, ఏడకు ప్లీజ్. నేను నీతో ఉన్నానమ్మా, నువ్వు ఏడకు. నావిక్కడ, నా కూతుర్ని కాపాడు. చెప్పిన మాట వినకపోతే అట్టానే ఉంటది మరి. అయ్యో, ఇప్పుడు ఎలా? నీ కూతురి చేయి తీసేయాలి బాబు. అయ్యో ఎలాగైనా చెయ్యండి. నా కూతురి ప్రాణం మాత్రం నాకు కావాలి. సరే చెయ్యి నరకడం తప్ప నేనేం చేయలేను. సరే, నా కూతురి ప్రాణాలే నాకు కావాలి.